హాయ్ అండి. ఎండాకాలంలోని అట్లు రుబ్బు, ఇడ్లీ రుబ్బు వీటిని మనం నైట్ అంతా ఫర్మెంట్ చేసుకుని ఉదయం లేసే తినేసరికి కొంచెం పుల్లగా అవుతుంది. నాకైతే అస్సలు నచ్చదు. అలా పులుపుగా ఉండకుండా ఉండడానికి నేనైతే ఇలా చేస్తాను. ఉదయం 10 గంటలకి పప్పులు బియ్యం అవన్నీ నానబెట్టేస్తాను. ఇప్పుడు నేను చేస్తుంది అట్లు రుబ్బు కదా, అందుకోసం పప్పు బియ్యాన్ని వేసి కొంచెం మెంతులు శనగపప్పు వేసి కడిగేసి ఉంచుతాను. దీన్ని నేను సాయంత్రం 5 గంటలకు రుబ్బుతాను. ఇలా సాయంత్రం 5 గంటలకు రుబ్బిసుకొని ఇంకా రాత్రి పడుకునేటప్పుడు 10 గంటలు అవుతుంది. ఈ 5 గంటలు బయట ఉంచుతాను కాబట్టి కొంచెం ఇడ్లీ ఈ రుబ్బు అనేది కొంచెం ఉబ్బుతుందనమాట. బాగానే ఉంటుంది, ఎండాకాలం కదా బాగానే ఉంటుంది. దీన్ని నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మార్నింగ్ 8 o'clock కదా వండుతాను. నేను లేవడం ఎలాగ 6కి లెగుస్తాను. 6కి లేచిన తర్వాత ఈ 2 hours బయట పెట్టేస్తాను కదండి. ఇంకా అట్ల రుబ్బు చాలా టేస్ట్ ఉంటుంది. ఎండాకాలమే కదండి, ఫర్మెంటేషన్ ఖచ్చితంగా అయిపోతుంది, టేస్ట్ ఉంటుంది, తినడానికి కూడా బాగుంటుంది అనమాట. నేనైతే ఇలా చేస్తాను. మీకు కూడా ఇలాగ పులుపు నచ్చదు అన్న వాళ్ళైతే నేను చెప్పినట్టుగానే చేసేయండి, ఫ్రిడ్జ్లో పెట్టేయండి. రుబ్బు అనేది చాలా బాగుంటుంది. మరి వీడియో నచ్చితే ఏం చేస్తారు? లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.